హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుపతి గంగమ్మ జాతర విశిష్టత తెలుసుకుందామండి. 900 సంవత్సరాలు గంగమ్మ జాతర అండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి గంగ జాతర ఈ మే నెలలో జరుపుకుంటారు. ఇట్లా మనము వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా గంగమ్మని మేము కొలుసుకుంటాము. రాయలసీమ గంగమ్మ. ఇక్కడ అమ్మవారి విశిష్టత వచ్చి చాలా బాగుంది. ఏంటంటే అమ్మవారు ఉగ్ర రూపంలో ఇక్కడ కొలువయ్యారు. అప్పుడు రామానుజాచారి వారు స్వామిని దర్శనం వెంకటేశ్వర స్వామి కాడికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తుండేటప్పుడు ఒక మర్రి చెట్టు కింద రామానుజాచారు కూర్చుంటే అప్పుడు అమ్మవారు ఉగ్ర రూపంతో ఆ మర్రి చెట్టు మీద నుంచి రామానుజాచారి వారి మీద దూకడానికి ఆయన మీదకి దూకడానికి చూస్తుంది. అప్పుడు ఆ స్వామి ఏంటంటే అమ్మవారి పైన అక్షింతలు అనేది మంత్రపిచ్చి ఆ అక్షింతలు చల్లుతారు. అప్పుడు అమ్మవారు ఉగ్రరూపం వదిలి అమ్మవారు చిన్న పసిబిడ్డ రూపంలో అమ్మవారు వస్తారు. అప్పుడు ఆ స్వామి ఆ బిడ్డను తీసుకొచ్చి మన తిరుపతి తీసుకొచ్చి అక్కడ వదులుతాడు. అప్పుడు ఒక రెడ్డి వాళ్ళ ఇంట్లోకి ఆ అమ్మవారు వెళ్ళి అక్కడ నుంచి ఆ అమ్మవారు పెరుగుతారు. అమ్మవారు దినదినగా పెరుగుతారు. అప్పుడు ఆ తల్లిని పెరిగి పెద్ద అయింది. అప్పుడు పాలేరు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ ఊరిలో ఎక్కడ అమ్మాయిలు కనపడినా కూడా ఆ అమ్మాయిలను తనకు కావాలనే సొంతం చేసుకోవాలనే ఆశతో దుర్బుద్ధితో ఆ పాలేరు ఆ విధంగా తిరిగేవాడు. అప్పుడు ఆ అమ్మవారు చూసి నువ్వు ఇట్లా చేస్తావా అని అమ్మవారిని కూడా ఆ పాలేరు ఆ చెడ్డు బుద్ధులతో చూసేవాడు. అప్పుడు ఆ పాలేరుకి ఎట్లయినా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆ పాలేరు ఎవరు ఈమె అంటే ఆమె సాక్షాత్తు గంగమ్మ తల్లి నిన్ను సంహరించడానికి వచ్చింది అని తెలుసుకొని ఆ పాలేరు దాంకొని తర్వాత అమ్మవారికి కనపడడు. అమ్మవారు ఉగ్రరూపం. అమ్మవారు చాలా కోపంతో ఈ పాలేరుని ఎట్లయినా కూడా సంహరించాలి అనే ఉద్దేశంతో మారు వేషాలుగా రోజుకొక అవతారంగా అమ్మవారు తిరుగుతుండేది. ఈ తిరుపతి పురవీధుల్లో అన్ని వీధుల్లో కూడా అమ్మవారు తిరిగేది. బైరాగి వేషంతో అమ్మవారు తిరిగేది ఫస్ట్ రోజు. రెండో రోజు బండ వేషంతో తిరిగేది. ఇట్లా అనేక రూపాలతో అమ్మవారు ఆ పురవీధుల్లో అంతా కూడా తిరుగుతుంటే ఆ వేషధారిని ఆ పాలేరు మటుకు దాంకొని బయటే వచ్చేవాడు కాదు. అప్పుడు తోటి వేషం కూడా వేసేది. అయినా కూడా ఆ పాలేరు అనేవాడు బయట వచ్చేవాడు. తర్వాత దొరవేషం వేసింది. దొరవేషం వేస్తే ఆ పాలేరు మన దొరే వచ్చాడేమో అని చెప్పి బయట వస్తాడు. అప్పుడు వచ్చింది దొర కాదు, సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి అనని ఆ గంగమ్మ తల్లి ఆ రోజు లాస్ట్ జాతర రోజు గంగమ్మ తల్లి ఆ పాలేరుని లాస్ట్ రోజు అమ్మవారు ఇట్లా దొరవేషంలో వచ్చి ఆ పాలేరుని నరుకుతుంది. నరికినప్పుడు అప్పుడు అమ్మవారు ఇట్లా శాంతి స్వరూపం అట్లా నరికి అప్పటి నుంచి కూడా ఈ ఊరిలో ఈ తిరుపతి జిల్లాలో అమ్మవారు ఆ రాక్షసుని పీడ విరగడ అయింది. ఆ ఊరు ప్రజలంతా కూడా అప్పుడు చల్లగా ఆనందంగా ఉన్నాడు. తర్వాత కొద్ది రోజుల తర్వాత కరువు ఇది ఎక్కువ వచ్చింది. మలేరియా అనుకోని రోగాలన్నీ కూడా వచ్చాయి. అప్పుడు అమ్మవారు ఈ విధంగా ప్రతి సంవత్సరం మీరు నాకు జాతర చేస్తానంటే నేను మీ ఊరిని దినదిన అభివృద్ధి చేస్తాను అని ఆ తల్లి చెప్పిన ఆ వాక్కుకి అందరూ అక్కడున్న ప్రజలందరూ కూడా అట్టే తల్లి నీకు మేము జాతర చేస్తాము, ఇక్కడ కరువు కాటకాలు ఏమీ లేకుండా చూడు అని చెప్పి అందరూ కూడా ఆ తల్లికి అప్పటి నుంచి కూడా
900 సంవత్సరాల నుంచి కూడా ఆ తల్లికి ప్రతి సంవత్సరము మనము జాతర చేసుకుంటున్నాం. ఆ జాతరకి మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి అమ్మవారికి చెల్లెలు వెంకటేశ్వర స్వామి సారెగా అమ్మవారికి చీర పట్టు వస్త్రాలన్నీ కూడా స్వామి సమర్పిస్తాడు గంగమ్మ తల్లికి. అట్టే అవివేల గంగమ్మ అనని అక్కడి నుంచి కూడా అమ్మవారికి సారె వస్తుంది. చిన్న గంగమ్మ పెద్ద గంగమ్మ అనని ఇద్దరిని పిలుస్తారు. తాళపాక పెద్ద గంగమ్మ, తాతాయగుంట చిన్న గంగమ్మ, ఇట్లా అమ్మవారు ఇద్దరు రూపంలో ఇక్కడ కొలువయ్యి ముందు వీళ్ళు ఇద్దరు కూడా మారు వేషాల్లో అక్కడికి ఊరు ప్రజలందరి కూడా మారు వేషాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారి అవతారం చాలా బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాత్రాంగి వేషం, ఇట్లా అనేక రూపాలతో అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి రూపంతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని ఈ తిరుపతి గంగమ్మ చాలా వైభవంగా ప్రతి ఒక్కరిని కూడా కోరిన కోరికల్ని తీరుస్తూ వాళ్ళకి కొంగు బంగారం చేస్తూ అనుకున్న పనులు కూడా జరిగేటట్టుగా ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. ఇట్లా మనం కూడా తిరుపతికి గంగమ్మ జాతరకి మనము ఇప్పుడు మొక్కుకొని తల్లి ఈసారి మాకు ఈ కోరికలు తీరితే మేము నీ కాడికి వచ్చి మేము మొక్కుకుంటే జరిగితే మళ్ళీ మనము అక్కడికి గంగమ్మ జాతరకి వెళ్ళి అక్కడ మారువేషాలు చాలా మారువేషాలు అంటే అమ్మవారి అవతారాల్లో ఒక అవతారం మనం కోరిన కోరికలు తీరితే ఆ అవతారం వేస్తే అమ్మవారి అనుగ్రహం మనకి ఉంటుంది. ఈ విధంగా చూడండి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎంత అదండి జై గంగమ్మ అమ్మవారు ఈ విధంగా అమ్మవారి రూపం దర్శనం మనకి ఈ జాతరలో మన భాగ్యం. అమ్మవారికి కోరుకున్న వాళ్ళకి ఇక్కడ ఆడవాళ్ళు మగ వేషం వేస్తారు, మగవాళ్ళు ఆడవేషం వేస్తారు. ఈ విధంగా వేషాలు అనేది ఇక్కడ అమ్మవారికి చాలా ప్రియమైనది. మారు వేషాలు వేసుకొని ఇక్కడ అమ్మవారు ఆ పాలేరుని ఎట్ట సంహరించారో అట్లా ఇక్కడ మారు వేషం వేసుకొని మనం కోరికలు అనేది తీరుతాయనని ఇక్కడ బలమైన నమ్మకం. అందువల్ల ఇక్కడ తాతాయిగుంట గంగమ్మ అనే వైభవం చాలా చూడండి ఎంత ఫుల్ జనాలండి, చాలా ఫుల్ జనాలు ఉన్నారు. మేము కూడా వెళ్ళామండి. వెళ్ళి అక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. అన్నప్రసాదం కానీ పానీయాలు కానీ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఆ తల్లి అనుగ్రహం ఊరు ప్రజలు, గ్రామం ప్రజలు, రాష్ట్రం ప్రజలు అందరూ కూడా ఆ తల్లి అనుగ్రహం అందరిపైన ఉండాలి. ప్రతి ఒక్కరిని ఆ తల్లి ఆశీర్వదించాలి. మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా మనము దినదిన అభివృద్ధితో ఉంటే మళ్ళీ ఆ సంవత్సరం ఆ తల్లి కాడికి వెళ్తాము అనని అనుకొని చూడండి ఎంత వైభవంగా ఆ తల్లి ఇగోండి మారువేషం చూడండి, మారువేషం చూడండి. ఇట్లా మాతాంగి వేషం ఈ విధంగా వేషాలు వేసుకొని ఇక్కడ ఇట్లా తాతాయగుంట గంగమ్మ దర్శనం చూడండి మారు వేషాలు వేసుకొని ఎంత బాగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనము కోరుకుంటున్నాము. ఇక్కడ రోజుకొక అవతారం, ఆ అవతారాలు పొంగల్లో పెట్టుకొని అమ్మవారికి చీర జాకెటు అట్లా తాంబూలం అన్నీ పెట్టి పిండి దీపం చలివిడి అన్నీ పెట్టి కోడిపుంజు ఓలోలు శక్తి అండి కోడిపుంజు ఇట్లా మేకనైనా అట్లా కోసుకొని అన్నీ కూడా అమ్మవారికి సమర్పించి ఈ విధంగా గంగమ్మ జాతర గంగమ్మ అనుగ్రహం
అందరిపైన ఉండాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,